హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మీరు వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి అయితే తెలుసుకుంటారు. అసలు ఈ వాట్సాప్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఈ వాట్సాప్ బ్యాంకింగ్ వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? అనేది ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకుంటారు. అసలు ఎస్బీఐ అకౌంట్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని యూజ్ చేసి గానీ లేదా యోనో ఎస్బీఐ యాప్ ద్వారా కూడా మనం మన బ్యాంక్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చనమాట. అలా కాకుండా ఇప్పుడు ఈ సర్వీసెస్ ద్వారా మీరైతే మీ వాట్సాప్‌లోనైతే మీరు మీ అకౌంట్‌ని యాక్సెస్ చేయొచ్చనమాట. అంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు మీ వాట్సాప్‌లోనే ఈ పూర్తి సర్వీసెస్ అనేటైతే మీ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన సర్వీసెస్ అనేటివి మీరైతే మీ వాట్సాప్‌లోనైతే తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు బ్రాంచ్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్క మెసేజ్‌తోనైతే మీ అకౌంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఎలాంటివి తెలుసుకోవచ్చు అంటే మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకున్నా, లేదా అకౌంట్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదా మీరు కొత్తగా ఇన్‌స్టాంట్‌గా అకౌంట్‌ని ఓపెన్ చేయాలనుకున్నా, లేదా మీ ఏటీఎం డెబిట్ కార్డ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా బ్లాక్ చేయాలనుకున్నా, కొత్తగా అప్లై చేయాలనుకున్నా కూడా మీరు ఒక్క మెసేజ్‌తోనైతే మీ వాట్సాప్‌లోనైతే ఈ సర్వీసెస్‌ని అయితే మీరు తెలుసుకోవచ్చనమాట. ఓకే. గతంలో నేనైతే ఈ వాట్సాప్ బ్యాంకింగ్‌కి సంబంధించిన వీడియోనైతే చేయడం జరిగింది. ఆ చేసే టైంలో అయితే ఈ సర్వీసెస్‌లో మనకి సర్వీసెస్ అనేటివి చాలా తక్కువైతే ఉండడం జరిగింది. అంటే ఎస్బీఐ అకౌంట్‌కి సంబంధించిన సర్వీసెస్ అనేటివి ఈ వాట్సాప్ బ్యాంకింగ్‌లో చాలా తక్కువ ఉండడం అయితే జరిగింది. అప్పటికి ఇప్పటికైతే చాలా ఇంప్రూవ్ అయితే జరిగింది. ఇప్పుడైతే ప్రెజెంటు మనకి చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయట. మనకైతే మనం బ్రాంచ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మనం వాట్సాప్‌లోనే ఒక్క మెసేజ్‌తోనైతే మనం ఈ సర్వీసెస్‌ని అయితే పొందొచ్చు. ఓకే. దీనికోసం మీరైతే ఒక రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. మీరు కానీ ఒక లాస్ట్ టైం ఆ వీడియోని చూసుండకపోతే అప్పుడు చేసిన వీడియోకి ఇప్పుడు చేసే వీడియోకి అయితే ఒక డిఫరెన్స్ అయితే తెలుస్తుందనమాట. అప్పుడు ఏం సర్వీసెస్ ఉన్నవి, ఇప్పుడు ఏం సర్వీసెస్ ఉన్నవి అనేటివి ఒక ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది. ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ తెలుసుకోవడానికి అయితే ఈ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే. మీరు ఈ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఆధార్ కూడా లింక్ అయి ఉండాలి. ఓకే. ఈ రెండిటికి లింక్ అయినట్లయితే మీరు ఒక మెసేజ్ చేసి అయితే ఒక రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు మెసేజ్ ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఈ విధంగా మీరు మీ యొక్క మెసేజ్ బాక్స్‌ని అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ మీకు ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది కదా! ఈ నెంబర్‌కి అయితే మీరు ఒక మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి. ఓకే. ఈ యొక్క నెంబర్‌ని అనేది మీకు స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ చూసి అయితే మీరు ఈ నెంబర్‌ని అయితే పంపించేసేయండి. ఇప్పుడైతే మనం ఒక మెసేజ్ అయితే చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. మీ యొక్క ఈ విధంగా అయితే టైప్ చేసేయండి అనమాట. క్యాపిటల్ WAREG స్పేస్ ఇచ్చి ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి. ఓకే. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే ఈ విధంగా సెండ్ చేసేయండి. ఈ విధంగా మెసేజ్ సెండ్ అవ్వగానే మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు వాట్సాప్ బ్యాంకింగ్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టయితే ఈ మెసేజ్లో అయితే మీకు చూపిస్తుంది. ఇందులోనే మీకు ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఈ నెంబర్ అనేది మీరు వాట్సాప్లో సేవ్ చేసుకుని అయితే ఒక మెసేజ్ చేసినట్లయితే మీ బ్యాంక్కి సంబంధించిన సర్వీసెస్ అనేది అయితే మీకు వాట్సాప్ రూపంలో అయితే వస్తుంది. లేదా ఆటోమేటిక్గా మనం ఈ మెసేజ్ చేయగానే మన వాట్సాప్ నెంబర్కి అయితే ఈ నెంబర్ నుంచి అయితే మనకి వాట్సాప్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే వాట్సాప్లోకి వెళ్దాం. ఓకే. ఈ విధంగా అయితే మీకు వాట్సాప్‌కి అయితే స్టేట్ బ్యాంక్ నుంచి అయితే మెసేజ్ అయితే వస్తుందనమాట. ఒకవేళ మెసేజ్ రాకపోతే ఆ నెంబర్‌ని సేవ్ చేసుకొని మీరైతే మెసేజ్ చేయండి. మెసేజ్ చేయగానే మీకు ఈ విధంగా అయితే టైప్ చేయండి. హాయ్ అని మెసేజ్ అయితే చేయండి. మీకు ఈ విధంగా చేయగానే మీకు గెట్ బ్యాలెన్స్, గెట్ మినీ స్టేట్మెంట్ మీ యొక్క బ్యాలెన్స్ కానీ మినీ స్టేట్మెంట్ తెలుసుకోవాలన్నా ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాలెన్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ అదర్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద కూడా క్లిక్ చేయగానే ఇంకా చాలా సర్వీసెస్ అనేటివి ఇక్కడ కనిపిస్తుంటవి. స్టేట్మెంట్ సర్వీసెస్, పెన్షన్ స్లిప్, డిజిటల్ బ్యాంకింగ్, నియరెస్ట్ ఏటీఎం బ్రాంచ్. మీకు దగ్గరలో ఏటీఎం కానీ బ్రాంచ్ కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా దీని మీద క్లిక్ చేసినట్టు తెలుసుకోవచ్చు. లేదా ఇంకా మోర్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయనేది అయితే చూద్దాం. ఓకే. ఈ విధంగా చేయగానే మీకు ఇక్కడ మోర్ సర్వీసెస్ అని కనిపిస్తుంటుంది మెసేజ్. దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఓపెన్ ఇన్స్టాంట్ అకౌంట్. మీరు అకౌంట్ని
అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట కొత్తగా. అండ్ కాంటాక్ట్స్ హెల్ప్ లైన్, ప్రీ అప్రూవ్డ్ లోన్, బ్యాంక్ హాలిడే క్యాలెండర్, అంటే బ్యాంకుకి హాలిడేస్కి ఉన్న క్యాలెండర్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. డౌన్లోడ్ బ్యాంకింగ్ ఫామ్స్, బ్యాంకింగ్కి సంబంధించిన ఫామ్స్ కూడా ఉంటుంది. అలాగే డెబిట్ కార్డ్ యూసేజ్, అలాగే మీ యొక్క డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఎక్కడైనా పోగొట్టుకున్నట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటివి చాలా సర్వీసెస్ అయితే మీకు వాట్సాప్లోనే అయితే తెలుసుకోవచ్చు. మీరు బ్రాంచ్ కూడా వెళ్ళనవసరం లేదు. ఈ సర్వీసెస్ అనేటివి మీరు వాట్సాప్ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మీరు మీ బ్యాంక్కి సంబంధించిన సర్వీసెస్ అనేది అయితే మీరు వాట్సాప్లోనే తెలుసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.